హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో మేము రీసెంట్గా ఐకియాకి వెళ్ళామన్నమాట ముంబైలో. సో మా ఒక ఐకియా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో ఎవ్రీవన్. సో యాక్చువల్గా మేము ఐకియాకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మేము ప్రతి ఒక్క వీకెండ్ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ వీకెండ్ వచ్చేసి ముంబైలో పగోడా అని ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, బుద్ధిజం ప్లేస్. సో అక్కడికి వెళ్దాము అనుకున్నాము, బట్ అది క్యాన్సిల్ అయింది ఎందుకో. సో అది ఇన్స్టెంట్గా మేము ఐకియాకి వెళ్దాం అనేటట్టుగా ఇంక డిసైడ్ అయ్యాము. అందుకే మేము చాలా లేట్గా వెళ్దాం అనమాట. సో మేము ఐకియాకి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11:30-12 అయిపోయింది అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, డ్రైవర్ మర్చిపోయాడు, అంటే గేట్కి తీసుకొని వెళ్ళాలి అనేది తెలీదు, ఎందుకంటే కొత్త అంట క్యాబ్. సో అందుకే ఇంకా డ్రైవర్ కూడా తెలియకపోవడం వల్ల మేమే ఇంకా మ్యాప్లో చూసుకొని వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయింది. సో మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12:30 అయిపోయింది అనమాట. సో లంచ్ టైం అవ్వడం వలన సో మా వారు ఏమన్నారు అంటే, ఎందుకు ఎలాగో మనం అంతా తిరగాలి, ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎనర్జీ లేకపోతే మనం అసలు ఐకియా టూర్స్ అంటే ఐకియాలో అసలు తిరగలేము అనేటట్టుగా అనితే ఇంక మేము అక్కడ ఫుడ్ కోర్ట్ ఉండే, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా ఎంట్రన్స్లోనే, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో నేను మీకు ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ కిందది. సో చూసి ప్రతి ఒక్క ఐటెం తీసుకోవాలనిపిస్తుంది, బట్ అవసరం లేదు మనకి అవన్నీ. తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. ఫుడ్ కోర్ట్లో చూస్తే పిజ్జా అండ్ ఇంకా చాలానే ఉన్నాయి. సో లైక్ మేమైతే మాత్రం సమోసా అండ్ పిజ్జా తీసుకున్నట్టున్నాం అనమాట. సో పఫ్స్, సమోసాలు, ఇంకా బర్గర్, హాట్ డాగ్స్ అన్నీ ఉన్నాయి. సో మేము ఎందుకు సమోసాని చూస్ చేసుకున్నాం అనమాట. సమోసా అండ్ మేము 2 పీస్ పిజ్జా తీసుకున్నాం అనమాట. సో ఎక్కడ చూసినా కూడా ఫ్లవర్స్, ఇంకా మనకు కావాల్సిన లైక్ సాసెస్, జామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఫుడ్ కోర్ట్ పక్కనే. మేము వెళ్ళేటప్పుడు కొన్ని ఆఫర్స్ నచ్చాయన్నమాట. సో ఆఫర్స్ వచ్చేసి ఏంటి అంటే, బై 1 get 1 ఫ్రీ అలాంటివి కాదు, జస్ట్ కొన్ని ఐటమ్స్ మీద 40%, 20%, 30% ఆఫ్ వాళ్ళు పెట్టారనమాట. అవి కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ మీద అయితే కాదు, జస్ట్ ఓన్లీ కొన్ని ఐటమ్స్ మీదే. సో ఐకియాలో కిడ్స్ జోన్ అనేది చాలా పెద్దదన్నమాట. నాకైతే చాలా నచ్చాయి, చాలా టాయ్స్ తీసుకుందాం అనుకున్నాను. మీకు ఎలిఫెంట్ టాయ్ కనిపిస్తుంది కదా, అది నాకు చాలా నచ్చింది, బట్ ఎందుకులే అనేటట్టుగా ఇంకా తీసుకోలేదు. సో ఐకియా మీరు వెళ్ళారు అంటే అసలు టైం తెలీదు అండ్ ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది, బట్ అది ఓన్లీ ఆ స్టోర్ వరకే. ఒకసారి అది ఇంటికి తీసుకొని వెళ్ళాక ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అది వేస్ట్ అనమాట. సో అలా ఐకియా టూర్ అనేది చాలా చెప్పాలంటే పేషెన్స్తోనే చేస్తారు చాలామంది. నాకైతే కిడ్స్ జోన్లోని చాలా టాయ్స్ నచ్చాయి. సో మీరు కూడా ఐకియాకి ఒకవేళ విజిట్ చేసి ఉంటే సేమ్ మీది కూడా ఇదే సిచ్యువేషనా, నాకు కమెంట్ సెషన్లో చెప్పండి.
అది వచ్చేసి ఆర్గానిక్ హనీ అనమాట. నాకైతే చాలా నచ్చింది, తీసుకోవాలనుకున్నాను. బట్ ఏంటంటే అది చాలా పెద్దది అండ్ అది మేము ఎక్కువ హనీ వాడము అనమాట. జస్ట్ మా దగ్గర ఆల్రెడీ హనీ ఉంది, సో అందుకే ఇంకా తీసుకోలేదు. బట్ నాకైతే తీసుకోవాలనిపించింది, బట్ తీసుకుని ఎక్కువ వాడడం కదా అనేటట్టుగా ఇంకా లైట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ముందుకు వెళ్తే చాలానే గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే అల్యూమినియం ఈజ్ బ్యాడ్, ప్లాస్టిక్ వాడకూడదు, అల్యూమినియం వాడకూడదు, గ్లాస్ అండ్ స్టీల్ ఈజ్ బెటర్ అనేటట్టుగా ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా. సో ఇక్కడ ఐకియాలో ప్యాక్ ఆఫ్ 3 jars ఏమొచ్చి మనకి 600కి వస్తాయి అన్నమాట. బట్ నేను వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ప్యాక్ ఆఫ్ 3 కొంటే మనకి 1 ఫ్రీ అనమాట. అలాంటివి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. సో అందులోని మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా నేను ఐకియాలోని అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఐకియాలో ఐటమ్స్ లైక్ గ్లాస్ జార్స్ అవనివ్వండి, టిఫిన్ బాక్సెస్, గ్లాస్ టిఫిన్ బాక్సెస్, ఇవన్నీ కూడా చాలానే అంటే క్వాలిటీ వైజ్ చాలానే బాగున్నాయి. ఎందుకంటే మనం మిల్టన్ అండ్ చాలానే చూస్తాం కదా. సో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీనే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కొన్ని జార్స్ తీసుకున్నాను అండ్ టిఫిన్స్కి వాటికి. సో అది నాకు క్వాలిటీ వైజ్ అయితే చాలా నచ్చింది ఐకియా. నేను విన్నాను కూడా ఐకియాలో ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయని. సో అందుకే కొన్ని అయితే మేము తీసుకున్నాము. ఐకియా అసలు నాకు కాలు నొప్పులు వచ్చాయండి, నిజం చెప్తున్నాను. అసలు ఏంట్రా బాబు ఇంత పెద్దదా అని అనిపించింది. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మరీ అంత నేను తిరగలేదు, జస్ట్ ఏదో పైన తిరిగామన్నమాట. ఎందుకంటే ఏదైతే అవసరం అది తీసుకొని వచ్చుకున్నాం అనమాట. బట్ ఇక్కడ అలా కాదు. యాక్చువల్గా మేము అక్కడ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మేము ఐకియాకి వెళ్ళాము. అప్పుడు మేము వెళ్ళాం కానీ మరీ ఎక్కువ మేము తిరగలేదు. ఎందుకంటే ఇంటర్న్షిప్ జస్ట్ ఒక 1-2 hours స్పెండ్ చేసి వచ్చేసాము. అక్కడ ఫ్రెండ్స్తో కాబట్టి మరి అంతేం అనిపించలేదు, చిల్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇవన్నీ వచ్చేసి వార్డ్రోబ్. సో వార్డ్రోబ్స్ ఇంక ఇవన్నీ వార్డ్రోబ్ వచ్చేసి అరౌండ్ 2 lakhs పైన ఉందన్నమాట. సో బట్ వర్త్ ఇట్ అబ్బా, ఎందుకంటే క్వాలిటీలో 0 కాంప్రమైజ్. అస్సలు చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చాయి. బట్ బడ్జెట్ కొంచెం టైట్గా ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ కొత్త ఇల్లు కట్టినప్పుడు మేబీ. సో చాలామంది ఐకియాకి ఎందుకు వస్తారు అని అంటే ఐకియా అనేది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ఇంటీరియర్స్కి అండ్ చాలా వాటికి. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఇంటీరియర్స్లో చాలా అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది, ఏ కలర్ పెయింట్ వేస్తే బాగుంటుంది, సోఫా, వార్డ్రోబ్ అండ్ డిఫరెంట్ ఫర్నిచర్స్ ఎక్కడ పెడితే బాగుంటాయి అనేటట్టుగా మనకు ఐడియా ఉండదు. చెప్పాలి అంటే ఎవరికి ఐడియా ఉండదు, ఎందుకంటే అందరూ ఇంటీరియర్ డిజైనర్స్ కాదు కదా. సో మనకి ఇంటీరియర్స్లోని బేసిక్ ఐడియా కావాలి అనేటట్టుగా అయితే మాత్రం ఐకియాకి అయితే డెఫినెట్గా విజిట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఐకియాలోని మనకు ఒక సెటప్ ఉంటుంది. సోఫా నుంచి టీవీ ప్రతి ఒక్కటి, అంటే బెడ్రూమ్, హాల్ అండ్ డైనింగ్ రూమ్ అండ్ కిచెన్, ప్రతి ఒక్కటి ఒక సెటప్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క సెటప్లోని ఎక్కడ ఏది ప్లేస్ చేస్తే బాగుంటుంది, క్లమ్జీ అవ్వకుండా చూడ్డానికి బాగుండేటట్టుగా అండ్ ఎస్థెటిక్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మనకు ఐడియా కోసం అయితే మాత్రం ఐకియా వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ప్లాంటర్స్. మనకి ఏ ఫ్లోర్లోనైనా మీరు గమనిస్తే ప్లాంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. నాకైతే చాలా నచ్చాయి. ఇవి రియల్ కాదు, ఆర్టిఫిషియల్ అనమాట. ఇవన్నీ ప్లాంటర్స్ అన్ని ఆర్టిఫిషియల్ అండి. ప్లాంట్స్ అనేవి ఆర్టిఫిషియల్.
సో ఇంకా ముందుకు అలా వెళ్తూనే ఉన్నాము. అసలు ఐకియా టూర్ చేయాలంటే మినిమం 1 hour పడుతుందండి. బట్ నేనైతే చాలా వరకు కట్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఎందుకంటే మొత్తం ఐకియా టూర్ చేయాలని మినిమం 2 hours పడుతుంది. 2 hours to 1 hour. ఇది నాకు ఈ ట్రైన్ నచ్చింది. బట్ మరి అంత ఆల్రెడీ ఉన్నాయనేటట్టుగా ఇంకొచ్చేసాను. ఇవన్నీ కూడా హ్యాండ్ వాషెస్ అనమాట, స్ప్రే బాటిల్స్. ఇవన్నీ కూడా మనకి బాత్రూమ్కి కావాల్సిన అంటే ఐటమ్స్ అన్నమాట. లైక్ మీరు చూస్తే ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ప్లాంటర్స్ ఉంటాయి, చాలానే ఉన్నాయి ఇక్కడ. స్టోరేజ్, క్యాండిల్స్. ఇవి వచ్చేసి క్యాండిల్స్ అన్నమాట. ఇవన్నీ మగ్స్, ఒక్కొక్కటి చూస్తే కొనియాలనిపిస్తుంది అనమాట. బట్ ఇంకొక విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను. నేను ఆన్లైన్లో కూడా ఐకియాలో షాపింగ్ చేశామన్నమాట. అంటే జస్ట్ చూసాము. కంపేర్ టు ఆన్లైన్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మేము ఆఫ్లైన్లో మేము చాలానే తీసుకున్నాము కదా. లైక్ అంటే మనం డెలికేట్ ఐటమ్స్ లైక్ గ్లాస్ జార్స్ అని, గ్లాస్ బాటిల్స్ అని, అండ్ చాలానే ఉంటాయి డెలికేటెడ్ ఐటమ్స్. అండ్ సో అలాంటివి ఏవైనా మీరు ఒకవేళ తీసుకుంటే మాత్రం ఆఫ్లైన్తో పోల్చుకుంటే ఆన్లైన్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆఫ్లైన్లో మనకి అసలు ప్యాక్ చేసుకోవడానికి అసలు ఆప్షన్ ఏమి ఉండదు. ఏవో న్యూస్ పేపర్స్ ఏవి ఇస్తారు, అందులోనే ఇంకా ర్యాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోమంటారు అనమాట. సో అందులో ఏంటి అంటే మనకి సేఫ్ కాదు, అండ్ బ్రేకేజ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలానే ఎక్కువ ఉంటాయి. సో నా ఒక అడ్వైస్ ఏంటి అంటే మీరు ఒకవేళ లైక్ గ్లాస్ జార్స్, డెలికేటెడ్ ఐటమ్స్ ఏవైనా మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే మీకు ఇది సజెస్ట్ చేయను అనమాట ఆఫ్లైన్లోనే. ఎందుకంటే ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే పర్వాలేదు, 1 hour 2 hours జర్నీ అయితే జర్నీలోనే బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రిఫర్ టు ఆర్డర్ దెమ్ ఇన్ ఐకియా. ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకుంటే బెటర్. ఎందుకంటే మనకు సేఫ్గా వస్తాయి. ఒకవేళ బ్రేకేజ్ అయినా కూడా మనం వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు వాటికి. అది న్యూస్ పేపర్స్ ఇస్తారు అండ్ సెలో టేప్ ఇస్తారనమాట. సో ఆ రెండు అన్నిటితో ప్యాక్ చేయాలి. అలా ప్యాక్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.